మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బళ్ళారి అనగానే గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. అక్కడ ఒక మాఫియా, దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేశారు? మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? మీరు వెళ్ళేసరికి అది గాలి జనార్దన్ రెడ్డి టాపిక్ అయిపోయినట్లుంది. ఫ్లేమ్స్ ఏదో ఉంటాయి కదా స్మెల్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు ఎట్లా అంటే 2011-12 వరకు అవన్నీ జరిగినాయి అనమాట. ఇల్లీగల్ మైనింగ్స్ పైన కేసెస్ జరిగాయి, అరెస్టులు జరిగాయి, అవన్నీ అయినాయి. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ వెరీ మేడ్ వెరీ గుడ్ సిస్టమ్. ఇప్పుడు ఈ మైనింగ్ కానీ పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడైతే ఇల్లీగల్స్ ఉన్నాయో వాటిని తీసేసినారు. ఇల్లీగల్ మైనింగ్స్ పర్మిషన్స్ అన్ని కంపెనీస్కి తీసేశారు. లీగల్గా రన్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. అండ్ దానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు ఆ రోజుల్లోనే. అక్కడ ఒక విజిలెంట్ కమిటీ ఒకటి పెట్టేసి లోకల్ కలెక్టర్ని కానీ ఎస్పీ గారి కానీ స్పెషల్ దాంట్లో ఏమున్నా కానీ ಮತ್ತು మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసి దాంట్లో ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. మీకు ఛాలెంజ్ రాలేదు అక్కడ? అంటే ఛాలెంజ్ అంటే ఇప్పుడు మైనింగ్ అనేది లీగల్గా నడుస్తుంది. ఇప్పుడు ఉన్న సిస్టంలో ఏంటంటే ఒక కేజీ గ్రామ్ ఒక కిలో మైన్ కూడా ఇల్లీగల్గా తీసుకోవడానికి అవకాశం లేదు చెప్పొచ్చు. అండ్ అక్కడ మేజర్ ఛాలెంజ్ మాకు వచ్చేది ఏంటంటే పోలీసింగ్. అక్కడ ఇప్పుడు ఈ ఆఫ్టర్ 2012-13 తర్వాత మేజర్గా వచ్చేది ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు ఒక 10 నుంచి 12,000 ట్రక్కులు నడుస్తాయి 30 కిలోమీటర్స్ రేడియస్లో. సో ప్రతి ఊరికి వాళ్ళది ఒక అసోసియేషన్ ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లో మనం మామూలుగా ఒక ఆటో ఎలా తీసుకుంటామో ఎంప్లాయ్మెంట్ కోసం అని అక్కడ ఒక ట్రక్ తీసుకుంటారు. ప్రతి ఊరు ట్రక్ తీసుకొని దాంట్లో మైనింగ్ని మైనింగ్ నుంచి మైండ్ ఏరియా నుంచి మెయిన్ అయితే అక్కడికి లాస్ట్ షిప్ యార్డ్ వరకు వెళ్ళదండి. మెటీరియల్ వెళ్ళడానికి అవకాశం లేదు షిప్ యార్డ్కి. ఓన్లీ అక్కడ డంపింగ్ యార్డ్స్ ఉంటాయి. దానికి మళ్ళీ ఫర్దర్గా వేరే ట్రాన్స్పోర్టేషన్స్ వాళ్ళు చూసుకుంటారు. బట్ లోకల్ వాళ్ళు ఏంటంటే ఈ మైన్ ఏరియా నుంచి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి పెట్టడం. లేదు అంటే ఇప్పుడు అక్కడ జిందాల్ అని వేరే వేరే స్టీల్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి సప్లై చేయడం. సో 30-40 కిలోమీటర్స్ రేడియస్లోనే అరౌండ్ 10,000 to 12,000 ట్రక్స్ రన్ అవుతాయి. సో అసోసియేషన్స్ వీళ్ళ ఇష్యూలు అది చాలా టఫ్ అక్కడ. సో అది ఎక్కడ ఏ జిల్లాలో ఉండదు మనకు నార్మల్ రెగ్యులర్ పోలీసింగ్కి. సో అలాంటి వాటికి పైన కూడా కొన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది. సో ఏంటంటే వాళ్ళు కొంచెం వసూలు చేయడము, లేకపోతే మా వాళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్ రావడము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేస్తారండి? అది దాంట్లో ఎలా చేసామంటే ఒకటి మేము కొంచెం సిస్టమ్ ఇంప్రూవ్ చేసాం అక్కడ. అంటే కొట్టడం అనమాట. కానీ ఇంపాక్ట్ తర్వాత తెలియాలి వాడికి. ఈ ప్రతి ఒక్క లారీస్కి GPS ఒకటి కాన్సెప్ట్ ఉండింది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసాం ప్రాపర్గా. దాంతోపాటు ఒక సాఫ్ట్వేర్ ఉండింది, దాన్ని ఇంకా డెవలప్ చేయించి దానికి స్పీడ్ కంట్రోలింగ్ స్టార్ట్ చేసాం. ఏదైనా కానీ ఒక 50 కిలోమీటర్స్ కంటే స్పీడ్ ఎక్కడానికి లేదు అనేది. దాంతోపాటు ఫర్దర్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఒకసారి మీటింగ్ చేయడము, ఎవరైతే లారీస్ అన్ని అసోసియేషన్స్లో వైలేషన్స్ ఉన్నాయో వాళ్ళందరిపైన కేసులు వేయడము, ఆ లారీని ఫస్ట్ మైనింగ్ పోకుండా ఆపడం. అక్కడ జీవనోపాధికి దెబ్బ పడుతుంది అక్కడ. సో ఇప్పుడు ఒకరోజు కేసు పెట్టి జైలుకి వెళ్తే వాడు 2 రోజుల్లో వచ్చేస్తాడు. సో దానికి అట్లా వాడు ఇంకో 1 month వరకు వాడు ఇంకా వాడికి లేదు ట్రాన్స్పోర్ట్ చేయడానికంటే హిజ్ లైఫ్ విల్ గాన్. సెట్ అయిపోతాడు. సో ఈ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు కూడా చేసాం. చాలా సీరియస్గా కేసులు చేసి కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ని పిలిపించి ఆడిట్ చేపించి అది దానివల్ల చాలా కంట్రోల్ చేయగలిగాం. సో పక్కన మీకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్, అవును, కర్నూలు అంతా కూడా. ఆ బోర్డర్ నుంచి మీ దగ్గర నుంచి లిక్కర్ వస్తుందని వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని మీరు ఎవరిది అసలు ఇక్కడ నుంచి ఎటు వెళ్తుంటుంది లిక్కర్? అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ పాలసీ. ఇప్పుడు లిక్కర్ పాలసీ చేంజ్ అయింది ఆంధ్రాలో. సో అప్పుడు కర్ణాటకలో ఈజ్ యాజ్ యూజువల్ మాకు లిక్కర్ పాలసీ నార్మల్గా ఏదో అదే నడుస్తుంది ఇప్పుడు. అంటే ఏ బ్యానింగ్ ఆఫ్ బ్రాండ్స్ కానీ అలాంటిది ఏం లేదు. సో ఇటు నుంచి అటు వెళ్ళేది, అది కొన్నిసార్లు జరిగేది. సో మేము కూడా చాలా అంటే ఇల్లీగల్గా వెళ్తున్న వాళ్ళకి మేము కూడా చాలా కేసులు చేసాము. ఇప్పుడు బళ్ళారి కానీ ఆ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో బేసికల్గా మనకి ఆంధ్రాతో పాటు ఇక్కడ నుంచి చిత్రదుర్గ చేసుకొని బళ్ళారి, రాయచూరు ఆడ వరకు, యాదగిరి డిస్ట్రిక్ట్ వరకు ఆ కేసులు నడిచేవి. సో వాళ్ళ కేసులు చేసేవాళ్ళం మేము. అయితే ఆ టైంలో ఈవెన్ ఆ వైన్ షాప్ వాళ్ళు ఎవరు వాళ్ళకి అమ్మేందని వాళ్ళపైన కూడా కేసులు చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడు దాన్ని అంటే ఇప్పుడు తీసుకెళ్ళి పట్టుకోవడం కంటే వాడికి ఇచ్చింది ఎవడని పట్టుకుంటే ఇది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం అమ్మేటోడు అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. వాడు మెటీరియల్ దొరికితే మళ్ళీ వాడిపోతాడు లోపల. రౌడీజం అంతా ఏముండదు అక్కడ. రౌడీజం ఉండదు. ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇష్యూస్లోనే మాఫియా కొంచెం ఇష్యూ. ఎంతకాలం చేశారండి? ఐ వాజ్ దేర్ ఫర్ అరౌండ్ 2 years 3 months. కర్ణాటకలో పెద్ద డిస్ట్రిక్ట్ అది. అవును.
మీకు సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు, పొలిటికల్ ప్రెజరు, అవును. ఇవన్నిటితో పాటు గాలి జనార్దన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంటది. అంటే ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి అక్కడ బళ్ళారికి రావడానికి ఛాన్స్ లేకుండా ఓకే, వచ్చాకపోయినా బెంగళూరు నుంచి కూడా వాళ్ళ ఫాలోవర్స్ అన్నీ ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. అదే అండి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా చూసుకుంటారో దాని గురించి ఆ మెచ్యూరిటీ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర వెళ్ళేవాళ్ళం. సార్ మాకు ఇదో పని చేసి పెట్టండి, లేకపోతే ఒక తహసీల్దార్కి కాల్ చేయండి, ఎస్ఐ గారికి కాల్ చేయండి అని చెప్పి. అది ఎప్పుడు చెప్తాము? గవర్నమెంట్ మెషినరీ డజంట్ లిసన్ టు హిమ్, వాళ్ళ వర్క్ చేయట్లేదు అన్నప్పుడు వింటాము. అదే వీ మేక్ షూర్ దట్ వీ డూ వర్క్. మన పని మనం చేస్తున్నప్పుడు ఎవరు ఫోన్ చేసినా మనం వినాల్సిన బాధ్యత లేదు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళడంలో కూడా తప్పు లేదు. పొలిటీషియన్ కాబట్టి వెళ్ళాల్సిందే, వెళ్తారు కూడా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కూడా. సో మనం వాళ్ళకి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, పొలిటీషియన్స్ నాకెందుకు కాల్ చేస్తారని మనం రివర్స్లో దమ్కి ఇచ్చామనుకోండి మనకే ప్రాబ్లం. సో యూ హౌ టు లిజన్ పబ్లిక్ గ్రీవియన్సెస్, అది ఎవరి నుంచి చేసినా కానీ. సో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ కోసం కాల్ చేసేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళు చాలా జరిగినాయి. మనం ఏంటంటే ఓకే రూల్ ఏముంది, ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలి. ఎంతవరకు నువ్వు యూ షుడ్ నాట్ డ్రాగ్ సిచ్యువేషన్ దట్ సంబడి ఈస్ గెట్టింగ్ ఇన్జస్టిస్. అంటే మీరున్న పీరియడ్లో జనార్దన్ రెడ్డి ఎప్పుడు కూడా బళ్ళారి రాలేదు? 2-3 సార్లు వచ్చేవాళ్ళు, 2-3 వచ్చారు. అచ్చా సార్, అక్కడ బళ్ళారిలో మీ మార్క్ ఏముందండి? మార్కా నిజం అంటే నే గురించి నేను చెప్పుకోకూడదు, బట్ మీ గురించి మీరు చెప్పకపోయినా మీకు మనసు లేదు. చాలా విషయాల్లో అంటే లోకల్గా చాలా న్యూస్ పేపర్స్ వాళ్ళందరూ కూడా బళ్ళారి సింగం అని రాసేవాళ్ళు స్టార్ట్ చేశారు. అది మేము ఆపించాం నాకు వద్దు అని. బట్ పీపుల్స్ ఫ్రెండ్లీ ఆఫీసర్ అండ్ ప్రో పీపుల్ ఆఫీసర్ అనేది అయితే అది నేను చాలా సంతోషంగా చెప్తా. ఎందుకంటే వీఆర్ విత్ పబ్లిక్, ఏం చేసినా కానీ పబ్లిక్ కోసం చేసాము. దాంతోపాటు యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ప్రకారం డిపార్ట్మెంట్ని కూడా సెట్ చేయాలి. ఐఎమ్ ద జూనియర్ మోస్ట్ ఎస్పీ, బట్ టుమారో ఐ విల్ గో టు ద టాప్ ఆఫ్ ద పోస్ట్ డిపార్ట్మెంట్లో ఐఎమ్ కదా. సో ఆ డిపార్ట్మెంట్ని కూడా ఇప్పుడున్న టెక్నాలజీ కానీ జనాలు డిమాండ్ చేసే రీతిలో కానీ వాళ్ళని ట్రైన్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఒక మిషనరీని డెవలప్ చేయడం అనేది. ఎందుకంటే సాఫ్ట్వేర్గా పనిచేశారు కదా, ఆ మెంటాలిటీ కూడా ఉంటుంది. సో టెక్నాలజీ వాడడం కానీ, క్రైమ్ డిటెక్షన్ కానీ, జనాలకు ఈ గ్రీవెన్సెస్ ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు జనస్పందన పెట్టడం సరికాదు, దాంతోపాటు మనం వాటికి నిజంగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. సార్ మీ ఫస్ట్ పోస్టింగ్లోనే హెవీ డిస్ట్రిక్ట్ తీసుకున్నారు, మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి, ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఎలా కంట్రోల్ చేశారండి? సాధారణంగా సీనియర్ ఎస్పీకి ఇచ్చే పోస్ట్ అది. అవును కరెక్ట్. అది కూడా ఐఎమ్ ద ఆఫ్టర్ 30 years ఐఎమ్ ద ఫస్ట్ జూనియర్ మోస్ట్ ఎస్పీ టు ద డిస్ట్రిక్ట్. 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్గా వెళ్ళడము పెద్ద జిల్లాకి. బట్ దట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఒక లాస్ట్ పోలీస్ స్టేషన్ మాకు 200 kilometers దూరంలో ఉంటుంది లాస్ట్ పోలీస్ స్టేషన్. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఒక డే అయిపోయింది కదా. వాళ్ళు ఇటు వచ్చారంటే ఆ రోజు ఇక్కడ పడుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్తాడు ఎస్ఐ ఏదైనా మీటింగ్ పిలిస్తే. ఎందుకంటే 4-5 గంటలు వాళ్ళు ట్రావెల్ చేయాలి, గవర్నమెంట్ వెహికల్ అయినా 4 hours హీ హాస్ టు ట్రావెల్. అదే మీరే వెళ్తుంటారు. సో నేను ఆ ఏరియాకి వెళ్ళి క్యాంపింగ్ చేసేవాళ్ళం, ఆ తాలూకాకి వెళ్ళి క్యాంపింగ్ చేసేవాళ్ళం. అదొకటి. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు షుడ్ టేక్ యువర్ పీపుల్ ఇంటూ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తే మీరు నాతో మాట్లాడతారు, ఎవరికైనా అంతే కదా. మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను మాట్లాడతాను. దట్ వే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సబార్డినేట్స్. ఇదేంటంటే ఫోర్స్ రూల్స్ కన్నా ఇక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ వర్డింగ్ బాగా నడుస్తుంది. ఎందుకంటే పోలీస్ ఫోర్స్ అనేది ఏదన్నా రన్స్ ఆన్ కమాండింగ్, దాంతోపాటు వెరీ స్పాంటేనియస్. ఆ రోజుకి మీరు డిసిషన్ ఏం తీసుకుంటారో దానిపైన మిగతా వాళ్ళందరిది వర్క్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే కదా. సో అంటే అదొక్కటే కాకుండా పబ్లిక్తో ఇంటరాక్ట్ ఎక్కువ అవ్వచ్చు మీరు. పబ్లిక్తో వాళ్ళు మీ దగ్గర రావడం కన్నా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ మీద ఇంప్రెషన్ పెరుగుతుంది. సో అన్ని ఊర్లోకి వెళ్ళి గ్రామ సభల్లో మీటింగ్లో పెట్టేవాళ్ళం. వీ మేడ్ షూర్ దట్ అన్ని గ్రామ సభలకి పోలీసు వాళ్ళు వెళ్ళడము, మళ్ళీ ఈ లాస్ గురించి వాళ్ళకి చెప్పడం అనేది కొత్తగా స్టార్ట్ చేసాం జనాలకే. సో ఏ లా గురించి మీరు ఎలా కంప్లైంట్ చేయవచ్చు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఊళ్ళో అనేది ఆ ఎస్ఐ వెళ్ళి గ్రామ సభలో కూర్చొని వాళ్ళతో పాటు డిస్కస్ చేసేలాగా వీ హ్యావ్ టేకెన్ దట్ స్టెప్. దాంతోపాటు ఏ పబ్లిక్ వచ్చినా కానీ వానికి మళ్ళీ తిరిగి కాల్ చేసి చెప్పేలాగా ఏ పిటిషన్ ఎక్కడ దాకా వచ్చింది అనేది దాకా ఒక యూ హ్యావ్ టు టేక్ ఎంక్వైరీ ఇంకోటి లాగా. దాంతోపాటు ఈ జనరల్ ఆఫీసర్స్ అప్పుడు 6 సబ్ డివిజన్స్, 6 డిఎస్పీలు, 43 పోలీస్ స్టేషన్స్ అనేది ఇట్స్ ఈస్ట్. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఎస్ఐల పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం ఫస్ట్ డిస్ట్రిక్ట్లో. బట్ సార్ ఇక్కడ బార్డర్స్ మీకు బార్డర్ చాలా ఉంది కాబట్టి బార్డర్ ఇష్యూస్ ఏమున్నాయా? ఇది ఒక లెక్కర్ కాకుండా
ఆంధ్రాతో అంటే బార్డరింగ్ ఇష్యూ అంటే ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఇంకేం వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బళ్ళారి టౌన్ ఏదైతే ఉందో సిటీ ఏదైతే ఉందో ఇట్ సర్వ్స్ ఇట్ మనకు ఆదోని నుంచి మంత్రాలయం నుంచి స్టార్ట్ చేస్తే ఎమ్మిగ్నూర్ కానీ ఇక్కడ మనకు ఉరవకొండ కానీ ఇటు కళ్యాణ దుర్గం రాయదుర్గం ఇదంతా కూడా బిజినెస్ హబ్ అంతా వచ్చేది కూడా ఇక్కడే. ఛాలెంజింగ్ వచ్చేది మాకు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అమ్మడంలో. బళ్ళారి ఏపీఎంసీ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. సో అందరు అక్కడికి వస్తారు ఒకటి. ఇంకోటి బిజినెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళందరూ ఇక్కడే వస్తారు. సో ఈ విషయాల్లో కొంచెం రప్చర్ ఉంటుంది జనాలకు. బట్ ఇక్కడ వాళ్ళంతా తెలుగు స్పీకింగ్ కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ అడ్జస్ట్ అవుతారు. బట్ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్లో ఇవి